హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇడ్లీలోకైనా, దోసలోకైనా చట్నీ మాత్రం కంపల్సరీ కదండీ! సో, ఒకసారి ఈ చట్నీ ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదండి, ఫస్ట్ ప్యాన్‌లోకి పల్లీలు తీసుకొని, పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి. సిమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. పల్లీలు లోపల వరకు ఫ్రై అవ్వాలి. అప్పుడే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి. కొంచెం చల్లారితే తర్వాత అదే ప్యాన్‌లోకి ఒక టీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మిర్చి అలాగే కరివేపాకు వేసుకొని చిటపటలాడించుకుందామండి. అవి కూడా ఫ్రై అయిపోయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దామండి. తర్వాత మనం మిక్సీ జార్లోకి చల్లారి పెట్టుకున్న పల్లి, మిర్చి, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి, కొబ్బరి, కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. ఇక్కడ ధనియాల పొడి వీడియో అనేది స్కిప్ అయింది, సో అందుకని చెప్తాను అనమాట. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని మెత్తగా ఇట్లా గ్రైండ్ అయితే చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ తాలింపు అయితే పెట్టుకుందామండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇంతే ఎమ్మె చట్నీ అయితే చాలా బాగుంటుందండి. దోశలకైనా ఇడ్లీకైనా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.